సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 46 ఆఫ్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. ఈ రోజు వీడియోలో హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వెనకాల ఉన్న హెడర్స్ గురించి చూసేద్దాం పదండి. జనరల్ గా మనం ఎవరికైనా కొరియర్ పంపిస్తే కొరియర్ తో పాటు మన ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. అంటే సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్, అడ్రస్, కాంటాక్ట్ నంబరు, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది కదా. అదే విధంగా క్లయింట్ కి సర్వర్ కి మధ్య జరిగే కమ్యూనికేషన్ లో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్చేంజ్ అవుతా ఉంటది. అది ఎక్స్చేంజ్ అవడానికి యూజ్ అయ్యే డేటానే హెడర్స్ అన్నమాట. ఇప్పుడు మనకు రిక్వెస్ట్ లో కామన్ హెడర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి హోస్ట్ ఉంటది అనమాట. ఈ హోస్ట్ హెడర్ మనము ఏ వెబ్సైట్ లేదా డొమైన్ కి రిక్వెస్ట్ ని పంపించాలనుకుంటున్నామో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి యూజర్ ఏజెంట్ హెడర్. దీంట్లో మన బ్రౌజర్ లేదా డివైస్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. అంటే మనం ఏ బ్రౌజర్ వాడుతున్నాం, లేకపోతే మనం మొబైల్ వాడుతున్నావా, ల్యాప్టాప్ వాడుతున్నావా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే క్యారీ చేస్తుంది. థర్డ్ వచ్చేసి కుకీస్ హెడర్. ఈ కుకీస్ హెడర్ లో మనకు కరెంట్ స్టేట్ లో ఏమన్నా సెషన్ స్టోర్ అయి ఉంటే ఆ సెషన్ ఐడిని క్యారీ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఆథరైజేషన్ హెడర్ అనమాట. ఒకవేళ మీకు ఆథరైజేషన్ అంటే ఏందో తెలియకపోతే నిన్నటి వీడియోని విజిట్ చేసేయండి. ఫిఫ్త్ వచ్చేసరికి కంటెంట్ టైప్ హెడర్. దీంట్లో మనం ఎలాంటి డేటాను పంపిస్తున్నాము అని చెప్తుంది. అంటే అప్లికేషనా, లేకపోతే డేటా అనేది జేసన్ ఫార్మాటా, ఇలాగా ఏ ఫార్మాట్ లో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫైనల్ గా సిక్స్త్ హెడర్ వచ్చేసి రెఫరర్ హెడర్ అనమాట. ఇది మనం ప్రీవియస్ గా ఎక్కడి నుంచి వచ్చాము అని చూపిస్తుంది. అంటే ఏ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ కి వెళ్తున్నాం అని చూపిస్తుంది. మనం ఒక పాస్ట్ 5 days నుంచి వెబ్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఫర్దర్ గా వెబ్ సూట్ లో రిక్వెస్ట్ ని, రెస్పాన్స్ ని అనలైజ్ చేయాలంటే మనకి క్లియర్ గా రావాలి. కాబట్టి మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే మన ప్రొఫైల్ ని విజిట్ చేసి ఆ వీడియోస్ అయితే చూసేయండి.